ఈ రోజు మన ఈ వీడియోలో 25 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకపోతే ఏం చేస్తారు, ఈ నీటిని తాకితే శవాలైపోతారు, దోమలకి ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏంటి, భయపడేటప్పుడు చెమట ఎందుకు పడుతుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈ రోజు మన ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. మేఘాల మధ్యలో దేవాలయం. చుట్టూ మేఘాలు, మధ్యలో కొండ. ఆ కొండపై ఉన్న 2 దేవాలయాలను శతాబ్దాలుగా అక్కడి ప్రజలు ఎంతో పవిత్రంగా ఆరాధిస్తున్నారు. న్యూ గోల్డెన్ సమిట్ లేదా రెడ్ క్లౌస్ గోల్డెన్ సమిట్ అని పిలుచుకునే శిఖరంపై 2 దేవాలయాలు ఉన్నాయి. ఈ కొండ చైనాలో ఉంది. ఎటు చూసినా పచ్చదనంతో కప్పేసిన కొండలు ప్రకృతి ప్రేమికులను ఇక్కడికి రప్పిస్తాయి. ట్యాంక్ రాజవంశానికి చెందిన బౌద్ధులకు ఇది పవిత్ర స్థలం. ఈ ఆలయం ఎత్తు సముద్ర మొత్తానికి సుమారు 2572 మీటర్లు ఉంటాయి. ఈ కొండపైకి వెళ్లాలంటే ఓ ఇరుకైన దారి నుంచి మెట్ల మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ పర్వతాన్ని ఫాజింగ్ షాన్ లేదా మౌంట్ ఫామ్జింగ్ గా 2 పేర్లతో పిలుస్తారు. అక్కడున్న బౌద్ధ పర్వతాల్లో ఇది అత్యంత ముఖ్యమైన 5వ పర్వతం. ఇటీవల దీనికి యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. 2000 ఏళ్ల నాటి వృక్షం. భూమి మీద ఏ జీవి ఎంతకాలం జీవించాలో ప్రకృతి నిర్ణయిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భూమి జీవం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారేంటి అనుకుంటున్నారా? మరి 2000 ఏళ్ల నాటి చెట్టు గురించి మీకు తెలుసా? అసలు విషయం ఏంటంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న జనరల్ షర్మాన్ అనే చెట్టు భూమి మీద ఉన్న అతిపెద్ద సజీవ వృక్షంగా గుర్తింపు పొందింది. దీని వయసు 2000 సంవత్సరాలు దాటింది. జైంట్ ఫారెస్ట్ ఆఫ్ సైక్యో నేషనల్ పార్క్ లో ఉన్న ఈ వృక్షం 1487 క్యూబిక్ మీటర్లు ఉంటుంది. అంతేకాకుండా దీనికి చాలా పేర్లు పెట్టి తీశారు. ఎందుకంటే దీనికి 100 ఏళ్ళలో కాదు కదా, తరానికో పేరు అనుకోండి. ఇప్పుడున్న ఈ జనరల్ షర్మాన్ పేరు కూడా ఎన్నాళ్ళుంటుందో చెప్పలేం. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ నీటిని తాకితే శవాలైపోతారు. ఓ ముని శపిస్తే లేదంటే దేనినైనా తాకితే మనుషులు శిలగా మారడం అనేది మన సినిమాల్లో చూస్తుంటాం. అయితే అలా నిజంగానే జరిగే ప్రాంతం ఈ భూమిపై ఉందని మీకు తెలుసా? అదే టాంజానియా దేశంలోని నాట్రాస్ సరస్సు. ఈ సరస్సులో నీరు ఏ జీవ శరీరాన్నైనా క్షణాల్లో శిలగా మార్చేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆ సరస్సు పక్కన ఉన్న అగ్నిపర్వతం. భూమి అంతర్భాగంలో ఉన్న సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్లు సరస్సు నీటిలో కలవడంతో నీటి pH లెవెల్ 10.5 కంటే ఎక్కువగా మారిపోయింది. దీంతో ఆ సరస్సులోని నీరు 140 డిగ్రీల వేడితో లేత గులాబీ రంగులోకి మారిపోయాయి. అందువల్ల ఏ పక్షి అయినా లేదా ఏ జంతువు అయినా ఆ సరస్సు నీటిని తాగితే శిలగా మారిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. దోమలకి ఇష్టమైన బ్లడ్ గ్రూప్. దోమకాటు వల్ల జరిగే అనర్థాలు అనేకం. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి జబ్బులను దోమలు వ్యాపింపజేస్తాయి. అయితే ఈ దోమలు ఎవరిని పడితే వారిని కొట్టవు. వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని మాత్రమే ఎక్కువగా కొడతాయని జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలో తేల్చారు. మనుషుల రక్తంలో చాలా రకాల గ్రూపులు ఉంటాయి. అయితే దోమలు ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ లో ఉన్న వారిని ఎక్కువగా కొడతాయి. ఎందుకంటే వారి శరీరంలో నుంచి వచ్చే వాసన వాటిని ఆకర్షిస్తుంది. ఇంకా ఈ బ్లడ్ వారికి రుచిగా అనిపిస్తుంది. రకరకాల బ్లడ్ గ్రూపులు గల వ్యక్తులు ఒక దగ్గర కూర్చుంటే వారిలో ఓ గ్రూప్ వారినే దోమలు ఎక్కువగా కొడతాయి. వీరి తర్వాత ఏ గ్రూప్ వారిని ఎక్కువగా కొడతాయి. ఈ బ్లడ్ గ్రూప్ లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతర బ్లడ్ గ్రూపుల వారిని దోమలు అంతగా కొట్టకపోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5. భయంలో ఉన్నప్పుడు చెమటలు ఎందుకు పడతాయి? ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు శరీరాన్ని చల్లబరిచేందుకు, శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపేందుకు చెమట వస్తుంది. కొన్ని సందర్భాల్లో టెన్షన్, భయం, ఒత్తిడికి గురైనప్పుడు మనకు తెలియకుండానే చెమటలు పడతాయి. భయం, ఆందోళన పరిస్థితుల్లో నాడీ వ్యవస్థ ఉత్తేజం అవడంతో హృదయ స్పందన, రక్తపోటు పెరుగుతాయి. దీని వల్ల చెమట పడుతుంది. మనం ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో విడుదలయ్యే ఆడ్రినలిన్, కార్టిస్టాల్ హార్మోన్లు చెమట వచ్చేలా చేస్తాయి. కొన్నిసార్లు జన్యుపరమైన లోపాల వల్ల కూడా చెమట పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. 25 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోతే ఏం చేస్తారు? మీకు 25 ఏళ్ళు వచ్చాయా, అయినా పెళ్లి కాలేదా? అయినా పర్లేదు, ఎందుకంటే మీరు ఇండియాలో ఉన్నారు. డెన్మార్క్ లో లేనందుకు మీరు హ్యాపీగా ఫీల్ కావాలి. ఎందుకంటే డెన్మార్క్ లో 25 ఏళ్ళ వయసు వచ్చినా పెళ్లి కాకపోతే పనిష్మెంట్ ఉంటుంది. నడి రోడ్డుపై స్తంభానికి కట్టేసి లేదా కుర్చీలో కూర్చోబెట్టి చుట్టూ జనం గుమ్మగూడి మసాలాలు ఒంటి మీద జల్లుతారు. ఈ సంప్రదాయం ఈ మధ్య పుట్టిందేమీ కాదు. దీని వెనక కొన్నేళ్ల చరిత్ర ఉంది. పూర్వం ఆ దేశంలో మసాలాలు అమ్ముతూ కొందరు యువకులు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించేవారు. ఒకే చోటు స్థిరంగా ఉండే అవకాశం లేకపోవడంతో వాళ్ళు పెళ్లి కాకుండా బ్యాచిలర్ గానే మిగిలిపోయారు. అది గుర్తు చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా పెళ్లి కాని వారిపై మసాలాలు జల్లుతారు.